సో భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ మరొకసారి నమస్కారం. మహాప్రస్థానం మీ అందరికీ తెలుసు. మహాప్రస్థానం అనేది చాలా ఫేమస్ బుక్ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో. ఈ బుక్ని శ్రీశ్రీ గారు రాశారు. శ్రీశ్రీ గారు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈ బుక్లోని కవిత ఇంతకు ముందే నేను ఒకసారి షేర్ చేసుకున్నా, భిక్షు వర్షియసి అనే కవిత. ఎందుకో తెలియదు, నాకు ఈరోజు మార్నింగ్ మహాప్రస్థానం చదవాలనిపించింది. ఈ మహాప్రస్థానం నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, ఎప్పుడు నేను లోగా ఫీల్ అయినా, ఎప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అయినా ఖచ్చితంగా ఈ బుక్ చదువుతా. ఎందుకో ఈ బుక్ చదువుతుంటే ఒక స్వచ్ఛమైన నది ప్రవహిస్తున్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అట్లాంటి ఒక భావన కలుగుతుంది నాకు. ఎందుకంటే ఈ బుక్లో మెయిన్గా కవితతో పాటు కవితలో ఒక పోరాటం, ఆ పోరాటంలో ఒక సాటి మనిషి, ఒక సామాన్య మనిషి యొక్క వ్యక్తిత్వం, ఆ వ్యక్తి పడుతున్న ఒక కష్టాలు, వాటన్నిటికీ అద్దం పట్టేలాగా ఉంటుంది మహాప్రస్థానం. అంటే ఒక సామాన్య మనిషి వైపు ఒక బలవంతుడు నిలబడి ఒక యుద్ధ వీరుడు పోరాటం చేస్తే ఎలా ఉంటుందో, శ్రీశ్రీ గారు ఒక సామాన్యుడి వైపు నిలబడి కవిత అనే ఆయుధంతో, కత్తి పట్టుకొని కవిత అనే ఆయుధంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా యుద్ధం చేశాడు కవితలతో. వచన కవిత్వంతో చేసిన ప్రయోగం. అందుకే ఎప్పుడు చదివినా సరే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మీరు చూస్తే టైటిలే మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానం టైటిల్కి జస్టిఫికేషను మహాప్రస్థానం అనే కవిత. ఈరోజు మహాప్రస్థానం అనే కవిత గురించి నేను మీకు చదువుకొని ఒకసారి మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. కవిత పేరు మహాప్రస్థానం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగు నా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, దారి పొడుగు నా గుండె నెత్తురులు. అంటే యుద్ధంలో మన రక్తం అనేది, గుండె పగిలి రక్తం వస్తున్నా సరే యుద్ధానికి పోరాడండి, వెన్ను చూపొద్దు శత్రువుకి అని చెప్తున్నాడు. బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి, ఎముకలు కుల్లిన వయసులు మల్లిన యువకులారా చావండి, సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నుండే సైనికులారా రారండి, హరోం హర హరోం హర 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 హరోం హర అని కదలండి. మరో ప్రపంచం మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది, పదండి ముందుకు పదండి తోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి, వర్షకాభ్రములు ప్రళయ ఘోష వలె పెల 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 విరుచుకు పడండి, పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని, ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మేరువులు, తిరిగి 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 సముద్రాల జల ప్రళయ నాట్యం చేస్తున్నవి, సలసల క్రాగే చమురా కాదిది ఉష్ణ రక్త కాసారం అన్నాడు. ఉష్ణ రక్త కాసారం అంటే రక్తం, ఉష్ణం అంటే రక్తం, మన బాడీలో ఉండే వేడి, రక్తం వేడిగా సలసలగా నీ లక్ష్యం కోసం పరిగెత్తాలి అంటున్నాడు. శివ సముద్రము నయాగార వలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి తోసుకు మరో ప్రపంచపు కంచునగార, విరామ మెరుగక మోగింది, త్రాచుల వలను రేచుల వలను ధనంజయునిలా సాగండి, కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్రబావుట నిగనిగలు హోమ జ్వాలల బుగబుగలు. 1934 డిసెంబర్ 4వ తారీఖు రాసిన కవిత ఇది. ఈ కవితలో మీరు చూస్తే పదండి తోసుకు పదండి ముందుకు పోదాం పోదాం పైపైకి అన్నాడు. ముందుకి అంటే ఎక్కడికి? పదండి తోసుకు అన్నాడు. ఎవరిని దోయాలి? పదండి పైకి అన్నాడు. ఎముకలు కుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్నాడు. ఏంటి దాని అర్థం? యువకుల గురించి చెప్పాడు మెయిన్ ఇక్కడ. అంటే యువకుడు అనే వ్యక్తి 20 సంవత్సరాలు కాదు, యుక్త వయసు 16 సంవత్సరాలు దాటిన వ్యక్తి, ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి. నువ్వు స్కూల్ డేస్ నుంచే నీకు ఒక లక్ష్యం అనేది ఉండాలి. నీకు ఏది ఇంట్రెస్ట్, నువ్వేం చేయగలుగుతున్నావో దాని వైపు నీ దృష్టి అంతా ఉండాలి. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా పరిగెత్తాలి మనిషి అనేవాడు. నీకు గనక ఒక లక్ష్యం లేకపోతే ఏంటి దీని అర్థం? ఎందుకు పదండి ముందుకు పోదాం పోదాం పైపైకి ఏమన్నాడు? నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి అన్నాడు. అంటే ఏంటి అడ్డంకి? అంటే నది నదులు ఎడారులు అన్నాడు. అంటే దాని అర్థం మన జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు దుఃఖాలు సమస్యలు ఇవి అడ్డంకులు అన్నాడు. ఇవా నీకు అడ్డంకి? నీకు ఒక లక్ష్యం ఉంటే పదండి ముందుకు అన్నాడు. ముందుకు వెళ్ళాలి అంటే నీకు ఒక లక్ష్యం ఉండాలి. నీకు లక్ష్యం ఉంటేనే గమ్యం ఉంటుంది, గమ్యం ఉన్నప్పుడే గమనం ఉంటుంది. నీకు గనక ఏ లక్ష్యం లేకపోతే ఏమవుతుందో తెలుసా? చెయ్యికి చిన్న దెబ్బ తగిలితే డిసప్పాయింట్ అవుతావు నువ్వు. నీకు కనుక ఏ లక్ష్యం లేకపోతే ఏమైందో తెలుసా? ఊర్లో ఎవడో నీకు తెలియని వాడు కాలం చేస్తే వాడి మీద డిసప్పాయింట్ పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు నువ్వు. నీకు కనుక ఒక లక్ష్యం లేకపోతే ఏమైందో తెలుసా?
ఎవరైనా కుటుంబ సభ్యులు నీతో ఉండి ఇమీడియట్గా వాళ్ళు కనుక కాలం చేస్తే నువ్వు అక్కడ ఆగిపోతావు. లక్ష్యం ఉండాలి ఎప్పుడు కూడా మనిషికి. ఆ లక్ష్యం ఎటువైపు ఉండాలి అనేది నీకు ఒక బీజం అనేది నీ స్కూల్ డేస్లో పడాలి. ప్రతి మనిషికి లక్ష్యం అనేది ఈ భూమి మీద పుట్టినందుకు ఉండాలి. నేను ఎప్పుడు చెప్పే డైలాగు, ఇక్కడ పుడతాం ఇక్కడ పోతాం, మధ్యలో ఉండేది చిన్న గ్యాప్, ఇట్ ఇస్ జస్ట్ స్లాష్. ఎప్పుడు పోతామో తెలియదు. ఒక లక్ష్యం కోసం పోరాడాలి. లక్ష్యం అంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఒక యాంత్రికంగా మెకానికల్గా పెట్టుకోకూడదు. లక్ష్యం అనేది నీ యొక్క అభిష్టానికి తగ్గట్టుగా ఉండాలి. నీకు బైక్ డ్రైవ్ చేయడం ఇష్టం అయితే ఒక రేసర్గా నువ్వు అవ్వాలనేది లక్ష్యం పెట్టుకో. నీకు పాట పాడటం ఒక ఇంట్రెస్ట్ అయితే నువ్వు ఒక సింగర్ అవ్వాలనేది ఒక లక్ష్యం పెట్టుకో. ఎలా అయితే సచిన్ టెండూల్కర్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే నా జీవితం మొత్తం ఈ బ్యాట్ బాల్కి అంకితం అని లక్ష్యం మొదలు పెట్టుకొని చేశాడో అప్పుడే అతను గ్రేట్ బ్యాట్స్మెన్ అయ్యాడు మొత్తం వరల్డ్లో. ఆ లక్ష్యం నువ్వు చేరొచ్చు చేరకపోవచ్చు. ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నాన్ని విరమిస్తే మరణించినట్టు అన్నట్టు. నీకు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 ఉంటే నువ్వు బతకాల్సిందే లక్ష్యం కోసమే. చాలా మంది చెప్తారు లక్ష్యం అవసరం లేదు, లక్ష్యం అవసరం లేదు అని. లక్ష్యం లేకపోతే మనిషి చాలా వీక్ అయిపోతాడు. చిన్న కడుపుల నొప్పికి కూడా మనిషి డిసప్పాయింట్ అయిపోతాడు లక్ష్యం లేకపోతే. అదే లక్ష్యం ఉంటే ఏమవుతాడు? గుండె నెత్తురులు దారి నిండా కనపడుతున్నా పదండి ముందుకు అన్నాడు. అంటే గుండె పగిలి రక్తం వస్తున్నా సరే లక్ష్యం కోసం పోరాడండి అన్నాడు. అది ఎప్పుడు నీకు సాధ్యపడుతుందంటే నీ గుండెలో అంతరాలంగా దాగి ఉన్న ఒక లక్ష్యం కోసం నువ్వు ఉన్నప్పుడు. ఒక లక్ష్యం అనేది లేకుండా 24 గంటలు పొద్దున లేచిన దగ్గర నుంచి వాడిని తిట్టుకొని వీడిని తిట్టుకొని ఏ పని బాట లేకుండా 24 గంటలు రోడ్డు మీద పని లేకుండా బైక్ వేసుకొని పిచ్చిగా బైకులు ఎమ్మటి తిరుక్కుంటా, పొల్యూషన్ పెంచుకుంటూ, వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ, రోడ్ల ఎమ్మటి తాగుతూ పొర్లుతూ దొర్లుతూ, ఒక బాధ్యత లేకుండా, ఇంటి సమస్యలు పట్టకుండా, తండ్రి కష్టం అర్థం కాకుండా, తల్లి కష్టం అర్థం కాకుండా, అన్నబడే కష్టం అర్థం కాకుండా, కుటుంబం అంటే ఏంటో తెలియకుండా, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలియకుండా 24 గంటలు వాడిని వీడిని విమర్శించుకుంటా, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేకుండా, జీవితం మొత్తం ఒక్క పుస్తకం ఒక్క అక్షరం చదవకుండా, రోడ్లెమ్మటి పిచ్చి పట్టిన కుక్కల్లాగా బతికే జీవితం వ్యర్థం అని శ్రీశ్రీ చెబుతున్నాడు. మరి ఎలా? ఒక్క అక్షరం చదవరండి, ఒక్క అక్షరం చదవరు జీవితం మొత్తం. ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబడుతున్న హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, అసలు క్రిస్టియన్స్ బైబిల్ చదవరు. 24 బైబిల్స్ ఉంటాయి ఇంట్లో. మొదటి గ్రంథము, పాత గ్రంథము, కొత్త గ్రంథము అని అంటారు. మరి ఎందుకు? భగవద్గీత అంటారు. భగవద్గీత 87 కోట్ల మంది హిందువులు. భగవద్గీతలో ఒక్క శ్లోకం తప్ప ఏదే తెలియదు. అదేదంటే మనిషి చనిపోయినప్పుడు పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు గెట్టక తప్పదు. ఇది ఒక్కటి తప్ప అది ఎక్కడ. అది కూడా ఏంటంటే టీవీల్లో, సినిమాల్లో మనుషులు చనిపోయినప్పుడు టేప్ రికార్డులు వేస్తారు కాబట్టి. భగవద్గీత చదవరు కానీ హిందువులు అని చెప్పుకుంటారు, బైబిల్ చదవరు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు, ఖురాన్ ఎవరో చదవరు. ఖురాన్లో ఉన్న మెయిన్ పాయింట్ పీస్ఫుల్నెస్. ఆ పీస్ఫుల్నెస్ లేకుండా మరి ఎక్కడి నుంచి వచ్చింది ఉగ్రవాదం? నువ్వు చదివింది ఏంటి, బుక్లో ప్రాఫిట్ చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, ఎక్కడన్నా పోలికుందా? అంటే మొత్తం నీ అహంకారానికి తగ్గట్టు మార్చుకుంటున్నావు మొత్తాన్ని. జీవితం మొత్తం ఒక లక్ష్యం లేకుండా తెగిపడిన గాలిపటం లాగా గాలిలో ఎగురుతూ 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 ఎంతకాలం ఈ ప్రయాణం? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా నువ్వు ఎదిరిస్తావు అసలు ఒక లక్ష్యం లేనప్పుడు? యు షుడ్ నాట్ జంప్ ఫ్రమ్ ది ప్రాబ్లం, యూ హ్యావ్ టు జంప్ ఇన్ టు ద ప్రాబ్లం. యూ షుడ్ నాట్ ఎస్కేప్. అది ఎప్పుడు జరుగుతుంది? ఒక అమ్మాయి, నేను చాలా రోజుల క్రితం విన్నా, ఒక రైల్వే స్టేషన్లో ఆ అమ్మాయి ప్రయాణం చేస్తూ పడిపోయి కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆ అమ్మాయికి రైలు కింద పడి 2 రైళ్ళ మధ్యలో ఆ అమ్మాయి నైట్ అంతా అలాగే ఉంది. 2 కాళ్ళు లేవు ఆ అమ్మాయికి. నైట్ మొత్తం ఎంత ఆత్మశైర్యంతో తెల్లారి వాళ్ళు ఆ ట్రాక్ పనిచేసే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని బయటికి తీశారు. ఆ అమ్మాయిని అడిగితే ఏమని చెప్పారో తెలుసా? నీకు అంత అర్ధరాత్రి 2 కాళ్ళు ఇరిగిపోయి నువ్వు ఉన్నావు కదా, మరి నువ్వు భయం రాలేదా, నీకు ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఒకటే అన్నది, నాకు బతకాలని ఉంది సార్ అన్నది. బతకాలి అని ఉండే ఒక సంకల్పం ఆమెను బతికించింది. ఒక డాక్టర్ ఇంగ్లాండ్లో చదువుకొని, అమెరికాలో చదువుకొని, న్యూయార్క్లో చదువుకొని, వాడిచ్చే ట్యాబ్లెట్ కేవలం నీలో ఉన్న సంకల్పానికి ఒక చిన్న వేడి నీళ్ళకి చలి నీళ్ళలాగా ఒక తోడు మాత్రమే. నీ అనారోగ్యాన్ని మార్చేది నీ సంకల్పమే, నీ లక్ష్యాన్ని నువ్వు మార్చేది నీ సంకల్పమే. నీ విధిరాత్రి నువ్వు రాయగలవు ఎప్పుడు? లక్ష్యం పెట్టుకున్నప్పుడు. ఒక లక్ష్యం ఉన్నప్పుడు
నువ్వు ఎలా వెళ్తావంటే ఒక మెరుపులాగా మెరుస్తావు. ఒక లక్ష్యం లేనప్పుడు చిన్న గాయం తగిలినా కానీ నీరస పడిపోతావు. అందుకనే అంటున్నాడు శ్రీశ్రీ ఏమని, పదండి ముందుకు పైకి, ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్నాడు. ప్రతి ఒక్కడు ఒక సైనికుడు అవ్వాలి. తన కుటుంబం కోసం ఒక సైనికుడు అవ్వాలి, తన ఊరి కోసం ఒక సైనికుడు అవ్వాలి, కుదిరితే వాడి కోసం, వాడి భవిష్యత్తు కోసం ఒక సైనికుడు అవ్వాలి. అదే మహాప్రస్థానం. సో ఎక్కడ ఒక దగ్గర కూర్చోకండి. ఒక దగ్గరే కూర్చొని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక్క దగ్గరే కూర్చొని ముసలాంలాగా కూర్చొని ఎటు కదలకుండా, ప్రపంచ జ్ఞానం లేదు, లోక జ్ఞానం ఉండదు, సామాజిక జ్ఞానం ఉండదు. ఒక టైఫాయిడ్ రోగం వచ్చి కొన్ని లక్షల మంది చనిపోతే ఒక సైంటిస్ట్ ల్యాబ్లో తన కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి ఆ ఫార్ములా కనిపెట్టే ప్రయత్నంలో ఎంతమంది సైంటిస్టులు చనిపోయారో తెలుసా? వాళ్ళు చనిపోయి టైఫాయిడ్కి, మలేరియాకు ఒక మందు కనిపెట్టినాక ఈరోజు ఇంతమంది పసిపిల్లలు మనం బతకగలుగుతున్నాం. భగత్ సింగ్ను ఉరిదీసేటప్పుడు నన్ను ఉరిదీయొద్దు, నన్ను గుండెల మీద కాల్చండి, ఎందుకంటే నా భరత భూమి మీద నేను ముద్దాడుతూ పడిపోతాను అన్నాడు. ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు పోరాటం చేసిన స్వేచ్ఛ ఇది. ఈ స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నామా మనం? ఈ స్వేచ్ఛను బరి తెగించి తిరగడానికి ఉపయోగించుకుంటున్నామా? ఒకసారి మనందరం ఆలోచించుకొని, మనిషి అనేవాడికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా వెళ్తూ మీ కర్తవ్యం మీరు చేయండి, మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మహాప్రస్థానం మళ్ళీ ఆచరణకి, ప్రయోజనానికి అనుగుణంగా ఉన్న అక్షరంతో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్.